శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో ఉన్నాము. 4వ స్కందంలో పృథుపాఖ్యానాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంతకీ పృథు ఎవరు, పృథివీ ఎవరు అనే ఆలోచన చేశారా మీరు? చేస్తూనే ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. పృథువు అని ఉన్నాడు, పృథివీ అని ఉన్నది, చక్రము ఉన్నది, చక్రీ ఉన్నాడు, గద ఉన్నది, గది ఉన్నాడు, దేహము ఉన్నది, దేహి ఉన్నాడు, శరీరం ఉన్నది, శారీరుడు అందులో శరీరంలో ఉన్నవాడు ఉంటాడు. ఆ రకంగా ఒకటి ఉన్నది అంటే వాడికి ఒకటి ఉంటుంది. పృథువు ఉన్నది అంటే పృథివీ ఉంటుంది. ఎందుకు? ఇందులో అసలు రహస్యం కూడా లేదు. అక్కడ పడితే అక్కడ చాలా క్లియర్గా ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి చెప్తున్నారు మన వ్యాసుల వారు. ఆయన మొత్తం ఫోకస్ అంతా అన్నం అన్నాదః ఏవచ అని విష్ణు సహస్రంలో ఆయన ఏమి నామాలు రాసుకున్నారో వ్యాసుల వారు, ఏదైతే మనకు ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడి ఉన్నదో, తైత్తిరీయంలో కూడా వస్తుందో, ఆ అన్నము అన్నాదము, పృథివీ అన్నము, పృథువు అన్నాదుడు, వీటి రిలేషన్షిప్ చెప్తూ మనకి మొత్తం ఈ ఆఖ్యానం నడుస్తూ ఉన్నది. దీన్ని పోయిన వారం మనం చదువుకున్న శ్లోకాల్లో చెప్తూ ఉన్న విషయాన్ని అసలు ఈ ఉపాఖ్యానం పూర్తయిన తర్వాత ఆలోచన చేసుకుని విచారణ చేసుకుందాము. ఇప్పుడైతే కథగా ఏం చెప్తున్నారో చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇంతకీ కాబట్టి 2 పనులు చేశాడు మనవాడు. మన భూమి ఏ విధంగా ఉపదేశం చేసిందో ఆ విధంగా, ఏదో మన గోవు ఒక దూడ కావాలి, ఒక పాల పాత్ర కావాలి, పాలు పితికేవాడు కావాలి, ఆ విధంగా ఉంటే నేను అన్నీ ఇస్తాను అని చెప్పింది కదా, ఆ విధంగా అవన్నీ తెచ్చుకున్నాడు. వాటన్నింటినీ భూమి నుంచి పిండుతూ ఉన్నాడు. మనం ఇప్పుడు పిండుతూ ఉన్నట్టే. ఎందుకు? మనం కూడా ఆత్మలుగా అన్నాదులము. అందుకే ఆత్మ. ఆత్మ అన్న దానికి అర్థమే అది. మీరు కావాలంటే వ్యుత్పత్తి చూసుకోండి వెళ్ళి, మన ఆంధ్ర భారతిలో వాటిలో ఉంటుంది. ఆత్మ అంటే అత్తిహీతి అని, ఏదైతే ఆదత్తే అనుభవిస్తూ ఉంటుందో అది ఆత్మ. అంటే అన్నాదము అని అర్థం. అన్నాదమే ఆత్మ. దానికి ఒక అన్నం కావాలి మరి. అన్నాదం చేద్దామంటే దానికి ఒక అన్నం కావాలి. కాబట్టి ఆ రకంగా ఆయన ప్రయత్నం చేసుకున్నాడు. అది ఒక పని అయిపోయింది. రెండోది, ఆయన ఈ అన్నాదము ఎవరున్నారో పృథువు, ఆయనకి అన్నం కావాలి పృథివిలో నుంచి. కాబట్టి పృథివిని సాగు చేసుకుంటున్నాడు. ఈ అన్నాదులందరూ ఎవరున్నారో ఆ జీవులన్నీ, అవి ఉండడానికి ఒక ప్రణాళిక ప్రకారము ఊర్లు, పల్లెలు, వాడలు, గ్రామాలు, పట్టణాలు, నగరాలు అవన్నీ కల్పించుకున్నాడు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి మరి. మంచినీళ్ళ కోసము, తర్వాత ఆహ్లాదానికి ఉద్యానవనాలు, తర్వాత కర్మలు చేయడం కోసం కర్మాగారాలు మొదలైనవన్నీ, వాటికి రక్షణలు, ఇవన్నీ ఏవేవో కావాలి. అవన్నీ గూడా కల్పించుకున్నాడు. ఇంతవరకు ఈ 18వ అధ్యాయం వరకు ఏం జరిగింది ఇంతకీ? కర్మలు జరిగాయి. కర్మలయ్యాయి. కర్మలవుతే నెక్స్ట్ మనకేముంటుంది? ఉపాసన ఉంటుంది. ఉపాసన తర్వాత జ్ఞానం. ఇంతే గదా! మనకు మొత్తం స్టోరీ అంతా ఇదే ఉంటుంది లైనప్. కర్మోపాసనలుంటాయి, లేదా జ్ఞానం ఉంటుంది. కర్మోపాసనలని రెండింటిని కలిపి కర్మ అంటారు. కర్మ గాకపోతే జ్ఞానం. ఇప్పుడు కర్మలయ్యాయి గాబట్టి 18వ అధ్యాయం వరకు. నెక్స్ట్ ఉపాసన మొదలవుతూ ఉన్నది ఆ సెక్షన్. ఆ ప్రకరణము చూస్తూ వెళ్దాము. మైత్రేయుల వారు మనకు కథ చెప్తున్నారు. ముందు కథ చూద్దాం. అథ అదీక్షత రాజా తు హయమేధశతేన సహ బ్రహ్మావర్తే మనోః క్షేత్రే యత్ర ప్రాచీ సరస్వతి. మన రాజు సహా ఆయన పృథువు మనోః బ్రహ్మావర్తే క్షేత్రే, ఏదైతే మన స్వయంభువ మనువు యొక్క క్షేత్రం ఉన్నదో, ప్రాంతము, దాని పేరు బ్రహ్మావర్తము. ఆ బ్రహ్మావర్తం అన్న క్షేత్రంలో ఎక్కడైతే సరస్వతీ నది ప్రాచీ తూర్పు దిక్కుగా ప్రవహిస్తూ ఉన్నదో,
ఆ ప్రాంతంలో, ఆ క్షేత్రంలో ఆయన మన రాజుగారు హయమేధశతేన ఒక 100 అశ్వమేధ యాగాలతో ఒక బృహత్ ప్రణాళికను దీక్ష పుచ్చుకున్నాడు. ఒక దీక్ష పూనాడు. 100 క్రతువులు చేస్తాను అని. అంటే చాలా చేస్తాను అని అర్థం. శతము అన్నా, సహస్రము అన్నా ఇటువంటి పదాలెక్కడైనా వాడారు అంటే అనంతంగా ఇంక లెక్కలేనన్ని కర్మలు చేసుకుంటూ పోతూ ఉన్నాడాయన. అందుకోసం దీక్ష పూనాడు. ఎందుకు? అహంకారంతో ఉన్నాడు. అహంకర్త భావనతో ఉన్న వాళ్ళెవరైనా కర్మలు చేస్తూ ఉంటారు కాబట్టి. ఇప్పుడు ఆయన కాబట్టి కర్మల్లోకి దిగుతూ ఉన్నాడు. కర్మల్ని ఉపాసనగా చేస్తూ ఉన్నాడు కానీ. యజ్ఞంగా అంటే భగవదర్పణంగా చేస్తున్నాడు. అవే కర్మలు కానీ భగవదర్పణంగా చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడేం జరిగిందంటే తత్ అభిప్రేత్య భగవాన్ కర్మ అతిశయం ఆత్మనః శతక్రతుః న మమృషే పృథోః యజ్ఞమహోత్సవం. మన భగవాన్ శతక్రతుః ఈ రకంగా అనంతమైన లేదా 100 యజ్ఞాలు చేసిన వాడు ఒకాయన ఉన్నాడు పాపం. ఇంద్రుడు అని ఆయనకు పేరు. ఆయన ఈయన చేస్తున్న ఈ దీక్షను అభిప్రేత్య చూసాడు. ఆత్మనః కర్మాతిశయం తనను మించి ఈయన యజ్ఞాలు చేసేటట్టున్నాడే! నన్ను మించి వీడు కర్మలు చేసేటట్టున్నాడు అని ఆ పృథువు యొక్క మహాయజ్ఞాన్ని, యజ్ఞ మహోత్సవాన్ని చూసి మమృషే తట్టుకోలేకపోయాడు. ఆయనకి నచ్చలేదు. నన్ను మించేటట్టున్నాడు వీడు కర్మల్లో అనుకున్నాడు. యత్ర యజ్ఞపతిః సాక్షాత్ భగవాన్ హరిః ఈశ్వరః అన్వభూయత సర్వాత్మ సర్వలోక గురుః ప్రభుః అన్వితః బ్రహ్మ సర్వాభ్యాం లోకపాలైః సహ అనుగైః ఉపగీయమానః గంధర్వైః మునిభిః చ అప్సరోగణైః సిద్ధాः విద్యాధరాः దైత్యాः దానవాः గుహ్యకాదయः సునందనంద ప్రముఖాः పార్షద ప్రవరాः హరేः కపిలः నారదः దత్తः యోగేశాः సనకాదయः తమ్ అన్వీయుః భాగవతాః ఏ చ తత్సేవన ఉత్సుకాః. ఎక్కడైతే ఆ బ్రహ్మావర్త క్షేత్రంలో మన పృథువు దీక్ష తీసుకుని కర్మలు చేయడానికి కూర్చున్నాడో అక్కడ సాక్షాత్తుగా యజ్ఞపతి భగవంతుడు హరి ఈశ్వరుడు సర్వలోక గురుడు ఆ ప్రభువు సర్వాత్మకుడు అన్వభూయత అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎట్లా? బ్రహ్మ సర్వాభ్యాం బ్రహ్మ మహేశ్వరులతో లోకపాలకులతో సహ అనుగైః అనుచరులతో గంధర్వులతో మునులతో అప్సరోగణాలతో అన్వితః కూడినవాడై వాళ్ళందరి చేత ఉపగీయమానః స్తుతింపబడుతూ ఉన్నవాడై సిద్ధులు విద్యాధరులు దైత్యులు దానవులు గుహ్యకులు అంటే యక్షులు ఆదయః మొదలైన వాళ్ళు హరి యొక్క పార్షద ప్రవరాహ ఆయన పార్షదులు ఆయన పరిషత్తులో ఆయన సభలో ఉండేవాళ్ళు అని అర్థం. సునందుడు నందుడు మొదలైన వాళ్ళందరూ కపిలుడు నారదుడు దత్తుడు మొదలైన యోగేశ్వరులందరూ సనకుడు మొదలైన వాళ్ళందరూ ఏ ఏ భాగవతులున్నారో వాళ్ళందరూ కూడా తత్సేవన ఉత్సుకాహ దాన్ని చూడాలి ఆ యజ్ఞాలన్నీ అని కోరుకుంటూ ఉన్న వాళ్ళందరితో కలిసి ఆ యజ్ఞస్వరూపుడు తమ్ అన్వీయుహు ఆయన వెంట వీళ్ళందరూ వచ్చారు. ఆయన ఆ విధంగా యజ్ఞానికి వచ్చాడు. ఆయన యజ్ఞంలో ఆవిర్భవించాడు. యజ్ఞ స్వరూపమై ఉన్నాడు. యత్ర ధర్మదుఘా భూమి సర్వకామదుఘా సతి దోగ్ధిస్మ అభీప్సితాన్ అర్థాన్ యజమానస్య భారత. ఓ భారత విదురా అని మైత్రేయ మహర్షి చెప్తూ ఉన్నారు మన విదురుల వారికి. ఎక్కడైతే ఏ యజ్ఞాల్లోనైతే మనవాడు చేస్తున్న యజ్ఞాల్లో భూమి ధర్మదుఘ ధర్మాన్ని ఇస్తూ ఉన్నది, సర్వ కామాలను తీరుస్తూ ఉన్నది. ఆ విధంగా సతీ ఉండగా యజమానస్య మన యజమాని మన పృథువు ఏ ఏ కోరికలను కోరుకుంటూ ఉన్నాడో అభీప్సితాన్ అర్థాన్ ఆయన కోరుకున్న
పదార్థాలన్నింటినీ కూడా దోగ్ధి ఇస్తూ ఉన్నది సర్వకామధేనువై, ధర్మధేనువై. అందుకనే భూమిని ధర అని పిలుస్తారు. ధర్మం అది. ఎందుకు అంటే ధరించి ఉంటుంది ప్రాణులన్నింటిని కాబట్టి. ప్రాణుల్ని ధరించి ఎట్లా ఉంటుందంటే కోరికలు తీరుస్తుంటుంది కాబట్టి. కోరికలు ఎట్లా తీరుస్తుంది అంటే పదార్థాలు ఇస్తుంటుంది కాబట్టి. ఊహుః సర్వరసాన్ నద్యః క్షీర దధి అన్న గోరసాన్ తరవః భూరి వర్ష్మాణః ప్రాసూయంత మధుచ్యుతః. నదులన్నీ రకరకాల రసాలను ఊహుహు ప్రవహిస్తూ ఉన్నాయి. ఏమి రసాలు అంటే క్షీరము పాలు, దధి పెరుగులు, అన్న రసాలు అంటే గంజి, గోరసాలు అంటే మజ్జిగ మొదలైనవన్నీ అక్కడ ప్రవహిస్తూ ఉన్నాయి. తరువులు చెట్లన్నీ గూడా ఎందుకు అంటే పాడి పంట అని అర్థము. ఇక్కడ పాడి చక్కగా ఉన్నది. పాలు చక్కగా వస్తూ ఉన్నాయంటే పెరుగులు, వెన్నలు, మజ్జిగలు అవన్నీ వస్తాయి. దాంతో పాటే భూమిలో అన్నాలన్నీ పండుతూ ఉన్నాయంటే రకరకాల గంజితో సహా కూడిన అన్నాలు, భోజన పదార్థాలు, భోజ్యాలన్నీ వస్తాయి. పాడి అయిపోయిన తర్వాత పంటలు మళ్ళీ. తరవహ చెట్లన్నీ గూడా భూరి వర్ష్మాణః పెద్ద పెద్ద మానులతో మధుచ్యుతః మధువులు ఊరే విధంగా ప్రాసూయంత పువ్వులను, పళ్ళను ఇస్తూ ఉన్నాయి. సింధవః రత్ననికరాన్ గిరయః అన్నం చతుర్విధం ఉపాయనం ఉపాజహ్రుః సర్వే లోకాః సపాలకాః. సింధువులు సముద్రాలన్నీ రత్నాలనిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అవి రత్నాకరాలు. వాటిలో రకరకాల రత్నాలుంటాయి. అవి రకరకాలుగా రత్నాలనిస్తూ ఉన్నాయి. గిరులు కొండలన్నీ 4 విధాలైన అన్నాలనిస్తూ ఉన్నాయి. భక్షము, భోజ్యము, లేహ్యము, చోష్యము అని 4 విధాలుగా ఉంటాయి అన్నాలు. భక్ష్యము అంటే ఏవైనా కొరికి అట్లా తినేవి. భోజ్యము అంటే అన్నం లాంటివి సాఫ్ట్‌గా ఉండేవి. అట్లానే చోష్యము అంటే ఏవైతే జుర్రుకుని తాగుతూ ఉంటామో అటువంటివి. లేహ్యము అంటే నాకుతూ తినేవేవుంటాయో అటువంటివి. ఆ రకంగా 4 విధాలైన అన్నాలను కొండలన్నీ ఇస్తూ ఉన్నాయి. సర్వే లోకాః లోకపాలకాః. లోకపాలకులతో సహా లోకాలన్నీ కూడా ఉపాయనాలను కానుకలను పట్టుకునొచ్చి ఇస్తూ ఉన్నాయి. తర్వాత ఇతి చ అధోక్షజేసస్య పృథోః పరమోదయం అసూయన్ భగవాన్ ఇంద్రః ప్రతిఘాతం అచీకరత్. ఇంకా మన ఇంద్రుడు చూశాడు భగవాన్ ఇంద్రః. ఆయనకు చాలా కోపం వచ్చింది. నన్ను మించిపోతున్నాడు వీడు అని రోషం కలిగింది. స్పర్ధ, పోటీ మనస్తత్వం పెరిగింది. అందుకని పృథోః పరమోదయం, పృథువు యొక్క ఈ భాగ్యోదయాన్ని చూసి అసూయ చెందాడు. మన పృథువెవరు? అజోక్షజేసస్య. దీనికి 2 రకాలుగా అర్థం చెప్తున్నారు. ఒకటి అధోక్షజుడే పృథువుకి ఈశ్వరుడై ఉన్నాడు అని. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్నది తత్త్వమసి కాబట్టి సోహం అన్న విషయాన్ని చదువుకుంటున్నాం కాబట్టి ఏ అధోక్షజుడు ఈశ్వరుడిప్పుడు పృథువుగా ఉన్నాడో ఆయన చేస్తున్న యజ్ఞాలను చూసి మన ఇంద్రుడు అసూయ చెంది ప్రతిఘాతం అచీకరత్ ఆటంకాలు కలిగించాలని కోరుకున్నాడు. చరమేణ అశ్వమేధేన యజమానే యజుష్పతిం వైన్యే యజ్ఞపశుం స్పర్ధన్ అపోవాహ తిరోహితః. చరమేణ అశ్వమేధేన ఆయన చాలా యజ్ఞ కర్మలు చేసుకుంటూనే ఉన్నాడు. అదే పనిగా కర్మలు చేస్తున్నాడు. ఎక్కడ కర్మలు ఆగేటట్టు లేవు. ఇంకా చివరికి ఒకానొక సమయం వస్తుంది కర్మలు ఆగిపోయే సమయము. అప్పుడు ఏదో ఒక నిమిత్తము. ఇప్పుడేమి నిమిత్తము అంటే యజమానే వైన్యే, ఆ యజమానుడు మన వైన్యుడు వేణుడి పుత్రుడు పృథువు యజుష్పతిం యజ్ఞపశుం అశ్వమేధేన పూజిస్తూ ఉండగా యజ్ఞ పశువులతో వాటితో ఆ యజ్ఞపతిని ఆయన యజనం చేస్తూ ఉంటే స్పర్ధ పొందాడు. ఆయన పోటీ పడ్డాడు. ఇంకా ఆ యజ్ఞ పశువును
అప్ప ఉవాహ అంటే పక్కకు తోలుకుని వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ తిరోహితః అంతర్ధానమైపోయాడు. తమ్ అత్రి భగవాన్ ఐక్షత్ త్వరమాణం విహాయ సా ఆముక్తం ఇవ పాఖండం యః అధర్మే ధర్మ విభ్రమః. తమ్మ ఆ రకంగా వెళ్ళిపోతున్న ఇంద్రుణ్ణి భగవాన్ అత్రి భగవానుడు ఐక్షత్ చూశాడు. త్వరమాణం గబగబా ఆ యజ్ఞ పశువుని తీసుకున్నాడు. అశ్వమేధం చేస్తూ ఉన్నాడు కదా ఈయన. ఆ యజ్ఞ పశువుని అశ్వాన్ని తీసుకున్నాడు. విహాయస ఆకాశ మార్గంలో ఆయన వెళ్ళిపోతూ ఉంటే, ఆయన తిరోహితమై ఉన్నా గూడా, అంతర్ధానంగా ఉన్నా గూడా, ఈయన కనిపెట్టాడు మన అత్రి. ఎందుకు అంటే త్రిగుణాలతో ఉన్న వాళ్ళకి తెలియదు గానీ, త్రిగుణాలను దాటున్నాడు కాబట్టి విషయం తెలుస్తూ ఉన్నది. ఆయన ఎట్లా చూసాడు, ఆ వెళ్ళిపోతున్న ఇంద్రుడు ఎట్లా ఉన్నాడు, ఒక ఆముక్తాన్ని కట్టుకున్నట్టు, ఒక కవచాన్ని ధరించినట్టు ధరించాడు. అసలు ఇంద్రుడికి అవయవాలు లేవు, రూపాలు లేవు, ఏం లేవు గానీ, ఆయన ఒక ఉపాధిని ధరించాడు. ఆ ఉపాధి ఎట్లా ఉంది, ఒక ఏదో కవచం తగిలించుకున్నట్టు తగిలించుకున్నాడు ఒక పైన తొడుగును. ఆ తొడుగు ఏమి అంటే పాఖండాన్ని ధరించాడు. పాఖండం అంటే ఏదైతే పాలిస్తుందో, ఏదైతే మనల్ని కాపాడుతుందో దాన్ని ఖండనం చేయడము పాఖండనము. పాఖండము. మనల్ని పాలించేదేది, మనల్ని రక్షించేది, కాపాడేదేది అంటే ధర్మం. ఆ ధర్మాన్ని చెడగొట్టి, అధర్మాన్ని ఆచరిస్తూ, ఆ అధర్మమే ధర్మంగా చూపించే లక్షణం ఏదుంటుందో, అధర్మము ధర్మంలాగా భ్రాంతి కలిగే విధంగా ఉండడం ఏదుందో దాని పేరు పాఖండం అని, పాఖండానికి ఇక్కడే అర్థం చెప్తూ ఉన్నారు నిర్వచనం మన వ్యాసుల వారు. ఒక్కొక్కసారి ఆయన ఇంతకుముందు ఆత్మకి గూడా ఆయనే చెప్పారు. ఆదత్తే అతి ఇతి అని. అట్లనే అక్కడక్కడ కొన్ని కొన్ని పదాలకాయన చాలా స్పెసిఫిక్‌గా అర్థం అక్కడే చెప్తారు. ఇక్కడ పాఖండానికి చెప్పారు. తర్వాత ఇంకో చోట ఇంకొక పదానికి దేనికో అర్థం చెప్పుకుంటూ వస్తారు. అది గూడా చూపిస్తాను అక్కడికొచ్చినప్పుడు. కాబట్టి ధర్మము ఏదో, అధర్మము ఏదో తెలియకుండా పోవడము, ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం నశించడము పాఖండత్వము. పైగా అధర్మమే ధర్మంలాగా కనిపించడము పాఖండత్వము. ధర్మ అభాస ఏదున్నదో, ఆ ధర్మాభాసమంతా ధర్మంలాగా కనిపిస్తుంటుంది. అది నిజంగా ధర్మం కాకుండా ఏదున్నదో దాని పేరు పాఖండం. అటువంటి దాన్ని, అధర్మాన్ని ధర్మంలాగా, ఒక కవచంలాగా, ఒక తొడుగులాగా, ముసుగులాగా తగిలించుకుని ఆ అశ్వాన్ని దొంగిలించుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆకాశ మార్గంలో చూశాడు మన అత్రి. అత్రినా చోదితః హంతుం పృథుపుత్రః మహారథః అన్వధావత సంక్రుద్ధః తిష్ఠ తిష్ఠ ఇతి చ అబ్రవీత్. ఇప్పుడు మన పృథువుకు ఒక పుత్రుడున్నట్ట. ఆయన మహారథుడు. ఆయనేం చేశాడు, ఈ అత్రి చూసాడు గదా! చూసి పృథుపుత్రుడికి చెప్పాడు. "అదుగో, అదుగో, అదుగో చూసావా? యజ్ఞ పశువుని తీసుకొని పారిపోతూ ఉన్నాడు ఇంద్రుడు. పట్టుకో, పట్టుకో" అని అట్లా ప్రచోదనం చేసేసరికి, మామూలుగా పట్టుకో గూడా గాదు, హంతుం చంపేయి, చంపేయి. ఆ అశ్వాన్ని తీసుకుని వెళ్తున్న ఇంద్రుడిని చంపేయి అని అత్రి ప్రచోదనం చేసేసరికి, తొందర బెట్టేసరికి, సంక్రుద్ధః మహాకోపంతో ఉన్నవాడై, మన పృథుపుత్రుడు తిష్ఠ తిష్ఠ ఆగాగు అంటూ అన్వధావత మన ఇంద్రుడి వెంట పరిగెత్తాడు. లేదా రథం పైన వెళ్ళాడు. ఏదో విధంగా. తం తాదృశ ఆకృతిం వీక్ష మేనే ధర్మం శరీరిణం జటిలం భస్మనాచ్ఛన్నం తస్మై బాణం న ముంచతి. అయితే అదిగదిగో ఇంద్రుడు నీ తండ్రి చేస్తున్న యజ్ఞం యొక్క పశువును పుచ్చుకుని పారిపోతున్నాడు, అపహరిస్తున్నాడు అంటే పాపం కోపంతో బయలుదేరాడు. కానీ వెళ్లి చూసేసరికి ఏదో ధర్మంలాగా కనిపించే అధర్మం అన్న ఒక దేహాన్ని ధరించి ఉన్నాడు కదా! ధర్మంలాగా కనిపిస్తుంది పాపం మనవాడికి. మన పృథుపుత్రుడికి. తాదృశాకృతిం ఆ విధంగా ధర్మంలాగా ఉన్న ఆ ఆకృతిలో ఉన్న మన ఇంద్రుడిని వీక్ష చూసాడు. అయ్యయ్యో! వీడు ధర్మమే గదా! అని అనుకున్నాడు. ధర్మంలాగా కనిపిస్తున్న శరీరంతో ఉన్న వీడిని చూసి మన ఇంద్రుడిని, అయ్యో! వీడు పాపం ధర్మాత్ముడు కదా! అని మేనే అనుకున్నాడు. ఆ ధర్మంగా కనిపిస్తున్న శరీరం ఎట్లా ఉంది?
జటలతో ఉన్నది, భస్మంతో ఆచ్ఛన్నం పూర్తిగా భస్మధారణతో ఉన్నది చూసి, ఓహో! ఈయన ధర్మంలో ఉన్నాడు గదా అనుకుని, తస్మై ఆయన పైన ఇంద్రుడి పైన బాణంన ముంచతి, బాణం వేయలేదు, ఆయన్ని చంపలేదు పాపం. ధర్మాత్ముడు ఎట్లా చంపుతాం మనము అని అనుకున్నాడు. ధర్మాత్ముడు, ఆత్ముడు అంటే స్వరూపము. ధర్మంలాగా ఉన్నాడే పాపము, మంచివాడు, ఈయనెందుకు చంపాలనుకున్నాడు. వధాత్ నివృత్తం తం భూయః హంతవే అత్రిః అచోదయత్ జహి యజ్ఞహనం తాతా మహేంద్రం విబుధాధమం అన్నాడు. వధాత్ నివృత్తం తం, వధించకుండా వెనక్కి తగ్గాడు మన పృథుపుత్రుడు. ఆయన్ని చూసి మన అత్రి మళ్ళీ భూయః హంతవే అచోదయత్, చంపో చంపో అని మళ్ళీ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, తాత నాయనా పృథుపుత్ర, ఆ మహేంద్రుడు విభుతుల్లో అధముడు, దేవతల్లో అధముడు. విభుతుడు అంటే జ్ఞానులు, విభుతులు జ్ఞానులు అంటే దేవతలు. వాళ్ళలో అధముడు ఆయనని, ఆ యజ్ఞహనం యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్న వాణ్ణి జహి చంపై 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 అని వెంటబడ్డాడు. ఏవం వైన్యసుతః ప్రోక్తః త్వరమాణం విహాయ స అన్వద్రవత్ అభిక్రుద్ధః రావణం గృధ్రరాత్ ఇవ. ఏవం ఈ విధంగా మన వైన్యసుతుడు, మన పృథుపుత్రుడు, మన అత్రి చేత ప్రోక్తః ఈ విధంగా చెప్పబడ్డవాడై, త్వరమాణం విహాయస ఆకాశంలో గబగబా వెళ్ళిపోతూ ఉన్న మన ఇంద్రుడి పైకి అభిక్రుద్ధ మహాకోపంతో అన్వద్రవత్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు చంపేయడం కోసం. ఎట్లా అంటే, రావణాసురుడి పైకి గృధ్రరాట్ గద్దల రాజు మన జటాయువు ఎట్లా వెళ్తాడో అంత కోపంతో మనవాడు ఇంద్రుడి వైపుకి వెళ్ళిపోయాడు. సహ అశ్వం రూపంచ తత్ హిత్వా తస్మై అంతర్హితః స్వరాట్ వీరః స్వపశ్చిం ఆదాయ పితుః యజ్ఞం ఉపేయివాన్. ఈ విధంగా మహాకోపంతో మన పృథుపుత్రుడు పైకొచ్చేస్తూ ఉంటే, సహ స్వరాట్, ఆ స్వరాట్ ఎవరిప్పుడు ఇక్కడ? స్వరాట్ అంటే స్వయంగా రాజిల్లేవాడు అని మనం తైత్రీయోపనిషత్తు అవి చదువుకుంటున్నప్పుడు అర్థం చెప్పుకుంటూ వస్తాము. ఇక్కడ స్వరాట్ అన్నప్పుడు ఇంద్రుడు ఎట్లా అయ్యాడు అంటే, స్వర్గం ఏదున్నదో దానికి రాట్ రాజై ఉన్నాడు. స్వర్గానికి రాజు కాబట్టి ఇంద్రుడు అని చెప్పుకుంటున్నాము. మళ్ళీ ఇదంతా తర్వాత చూద్దాము. ఆయన ఏం చేశాడంటే, ఈ విధంగా తన పైకి వచ్చేస్తూ ఉన్న పృథుపుత్రుణ్ణి చూసి, ఆ అశ్వాన్ని తను పుచ్చుకున్న ఏ రూపమున్నదో పాఖండ రూపము దాన్ని రెండింటినీ కూడా తస్మై ఆయనకే, మన పృథుపుత్రుడికే హిత్వా వదిలిపెట్టేసి, ఆయన తగిలించుకున్న రూపాన్ని వదిలేశాడు, దాంతోపాటు పట్టుకెళ్తున్న ఈ గుర్రాన్ని వదిలిపెట్టేశాడు. అంతర్హిత, అంతర్ధానం అయిపోయాడు మన వీరుడు పృథుపుత్రుడు. స్వపశ్చిం ఆదాయ, ఆ రూపాన్ని ఏం పట్టుకోలేదు కానీ ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయిన రూపాన్ని వదిలిపెట్టేసి తన గుర్రాన్ని అశ్వాన్ని మాత్రం పుచ్చుకుని పితుః యజ్ఞం ఉపేయివాన్, తన తండ్రి యజ్ఞం దగ్గరికి వచ్చాడు. తతః తత్ తస్య చ అద్భుతం కర్మ విచక్ష్య పరమర్షయః నామధేయం దదుః తస్మై విజితాశ్వః ఇతి. ప్రభో, ఓ ప్రభు విదురా, తస్య తత్ అద్భుతం కర్మ, ఆయన చేసిన అటువంటి మహాద్భుతమైన కర్మను చూసి విచక్ష పరమ ఋషులందరూ పరమ సంతోషించి, తస్మై ఆయనకు విజితాశ్వుడు, ఈయన అశ్వాన్ని జయించిన వాడు జితాశ్వుడు అని నామధేయం దదుహు, అప్పుడు పేరు పెట్టారు. ఉపసృజ్య తమః తీవ్రం జహార అశ్వం పునః హరిః చశాల యూపతః ఛన్నః హిరణ్య రసనం విభుః. మళ్ళీ మన విభుడు, మన హరి ఇంద్రుడు పునః తిరిగి తీవ్రం తమః ఉపసృజ్య, భయంకరమైన దట్టమైన చీకట్లనే మళ్ళీ ఒక ముసుగులాగా సృష్టించుకున్నాడు తన చుట్టూ. ఆ ముసుగులో ఉండి అశ్వాన్ని జహార, దొంగలించుకుని వెళ్తున్నాడు. ఈసారి ఎక్కడున్నదంటే పాపము యూపస్తంభానికి బంగారపు తాళ్లతో కట్టివేసి ఉన్న ఆ అశ్వాన్ని
చీకట్లన్న ఒక ముసుగు ధరించి వచ్చి దాన్ని పుచ్చుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు అపహరించి. మళ్ళీ అత్రి సందర్శయామాస త్వరమాణం విహాయ స కపాల ఖట్వాంగ కపాల ఖట్వాంగధరం వీరః నయేనం అబాధత. అత్రి మళ్ళీ గబగబా ఈ అశ్వాన్ని పుచ్చుకుని ఆ చీకట్ల ముసుగులో త్వరగా అపహరించుకుని పారిపోతూ ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ ఉన్న ఆయన్ని సందర్శయామాస మళ్ళీ మన వైన్యపుత్రుడు పృథుపుత్రుడు, ఆయనకి ఇప్పుడు విజితాసుడు అని పేరున్నది, ఈ విజితాసుడికి చూపించాడు. మళ్ళీ చూశాడు పాపం మన విజితాసుడు పృథుపుత్రుడు. ఈసారి ఆ ముసుగులో ఆయన రూపం ఎట్లా ఉన్నది అంట, చిమ్మ చీకట్లలో ఆయన ఏ ముసుగు ధరించి వచ్చాడంటే, మన ముసుగు వీరుడు ఇంద్రుడు కపాలాలు ఖట్వాంగాలు ధరించాడు. కపాలము అస్థి పంజరాన్ని ధరించాడు. ఆయనని చూసి మన వీరుడు ఏనం నా అబాధత, ఆయన్ని మళ్ళీ ఈసారి కూడా ఆయన ఏమి బాధ పెట్టలేదు, ఆయన్ని చంపట్లేదు, ఏమీ లేదు. ఆయనేమో గుర్రం తీసుకుని పారిపోతున్నాడు. మళ్ళీ అత్రికే వచ్చింది ఈ బాధంతా. అత్రినా చోదితః తస్మై సందధే విశిఖం వృషా సహ అశ్వం రూపంచ తద్హిత్వా తస్థౌ అంతర్హితః స్వరాట్. మళ్ళీ అత్రినా చోదితః, అత్రి ఏమయ్యా అట్లా నిలబడ్డావో, చంపు చంపు అని ప్రచోదనం చేస్తే మన విజితాశ్వుడు వృష మహాకోపంతో తస్మై ఆ ఇంద్రుడి పైకి విశిఖం సందధే ఒక బాణాన్ని సంధించాడు. సహస్వరాట్ మన స్వర్గానికి రాజు ఇంద్రుడు మళ్ళీ అంతే విషయము, అశ్వాన్ని తను స్వీకరించిన రూపాన్ని రెండింటినీ హిత్వా వదిలిపెట్టేసి తస్థౌ నిలబడ్డాడు. కానీ అంతర్హిత మళ్ళీ కనిపించట్లేదు, అంతర్హితంగా ఉన్నాడు అంతర్ధానంగా. వీరః చ అశ్వముపాదాయ పితృయజ్ఞం అధ ఆవ్రజత్ తత్ అవధ్యం హరేః రూపం జగృహుః జ్ఞాన దుర్బలాః. మన వీరుడు మళ్ళీ అంతే విషయము, అశ్వాన్ని ఉపాదాయ ఆ రూపాన్ని ఆయన ఏం పుచ్చుకోలేదు, కానీ అశ్వాన్ని మాత్రం పట్టుకున్నాడు. పితృయజ్ఞం దగ్గరికి ఆవ్రజత్ తిరిగి వచ్చాడు. అయితే ఈసారి ఏం జరిగిందంటే, తత్ అవధ్యం హరేః రూపం, ఆ ఇంద్రుడు ధరించిన అవధ్యమైన రూపము, కళంకితమైన రూపం ఏదున్నదో నిందనీయమైన రూపాన్ని జ్ఞానంలో దుర్బలంగా ఉన్నవాళ్ళు, జ్ఞానహీనులు ఎవరున్నారో వాళ్ళు జగృహుః పుచ్చుకున్నారు. వీళ్ళందరూ ఏమవుతారు ఇప్పుడు, ధర్మాభాస కదా అది, ఆయన ధరించింది, ఇంద్రుడు ధరించింది ధర్మాభాస, అధర్మము బేసికలీ. దాన్ని వీళ్ళు స్వీకరించారు. కొంతమంది జ్ఞానంలో స్థిరంగా లేని వాళ్ళు, జ్ఞానహీనులు దాన్ని ధరించారు. ఇప్పుడు దాన్నే ధర్మంగా నమ్ముతున్నారు. మిగిలిన వాళ్ళందరికీ అదే ధర్మం అని చూపిస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. ఈ విధంగా యాని రూపాణి జగృహే ఇంద్రః హయ జిహీర్షయ తాని పాపస్య ఖండాని లింగం ఖండమిహ ఉచ్యతే. ఈ విధంగా హయ జిహీర్షయ, ఆ హయాన్ని అపహరించాలన్న కోరికతో ఉన్న ఇంద్రుడు యాని రూపాన్ని జగృహే, ఏ ఏ రూపాలను ధరిస్తున్నాడో ఆయా రూపాల వెంటబడి మనవాడు వెళ్తున్నాడు. మన ఇంద్రుడు ఆ రూపాలని దాంతోపాటు అశ్వాన్ని వదిలిపెట్టి మళ్ళీ అంతర్ధానం అవుతున్నాడు. ఈయనేమో మన విజితాసుడు ఆ అశ్వాన్ని మాత్రం పట్టుకుని వెనక్కి వస్తున్నాడు, కానీ రూపాన్ని వదిలిపెట్టేస్తున్నాడు. కానీ ఆయన ఏ ఏ రూపాలను వదిలిపెట్టేస్తున్నాడో దాన్ని వేరే వేరే వాళ్ళందరూ పట్టుకుంటూ ఉన్నారు. ఆ పాపస్య ఖండాన్ని, పాపపు ఖండాలు, పాపపు కళలు, అవన్నీ పాపపు అంశలు, వాటిని వాళ్ళందరూ పట్టుకుంటున్నారు. ఇంతకీ ఖండం అంటే ఏమి అని ఇక్కడే మళ్ళీ దానికి అర్థం చెప్పారు. ఖండం అన్నారు కదా, దానికి ఇక్కడే లింగం ఖండమిహ ఉచ్యతే. ఖండం అంటే లింగం, చిహ్నం, గుర్తు అని అర్థం. రూపాలేవి ఎప్పుడైనా యాని నామాని గౌణాని అని చెప్తున్నప్పుడు రూపాలను వర్ణిస్తూ చెప్తూ ఉన్నదంతా ఏమి చిహ్నాలు. ఆ చిహ్నాలన్నింటినీ పట్టుకుని కూర్చున్నామంటే మనం కూడా జారిపోతాము. ఇంతకీ అది తర్వాత మళ్ళీ ఇంకొకసారి దాని గురించి నెమ్మదిగా ఆధ్యాత్మికంగా విచారణ చేసుకుందాం. కానీ ఇక్కడ ఖండాలంటే ఏమి అంటే లింగాలు, గుర్తులు, చిహ్నాలు అని చెప్తూ ఉన్నారు. మన వ్యాసుల వారే అర్థం, మీనింగ్ చెప్పారు. అక్కడక్కడ చెప్తారు ఆయన అట్లా. ఇంతకీ ఆయన ఏవేవో రూపాలు ధరిస్తున్నాడు. మనవాడు పాపము విజితాసుడు వెళ్తున్నాడు. ఆ రూపాలను, ఆ గుర్రాన్ని వదిలిపెట్టి ఆయన మాయమైపోతూ ఉంటే ఈయన గుర్రాన్ని మాత్రం పట్టుకొని వస్తూ ఉన్నాడు.
ఏవం ఇంద్రే హరతి అశ్వం వైన్యయజ్ఞ జిఘాంసయా తత్ గృహీత విసృష్టేషు పాఖండేషు మతిః నృణాం ధర్మః ఇతి ఉపధర్మేషు నగ్న రక్త పటాదిషు ప్రాయేణ సజ్జతే భ్రాంత్యా పేసలేషు చ వాగ్మిషు. ఏవం ఈ విధంగా ఇంద్రే అశ్వం హరతి, ఇంద్రుడు మాటి మాటికి ఆ గుర్రాన్ని అపహరించుకుని పోవడము. ఎందుకు అంటే వైన్యుడు చేస్తున్న యజ్ఞాన్ని నశింపచేయాలి, యజ్ఞాన్ని ధ్వంసం చేయాలన్న ఉద్దేశంతోటే ఆ యజ్ఞాశ్వాన్ని పుచ్చుకుని మాటి మాటికి పారిపోవడం మన ఇంద్రుడు. ఆయన ఆ యజ్ఞాశ్వాన్ని పుచ్చుకుని పారిపోతున్నప్పుడల్లా రకరకాల వేషాలు ధరిస్తున్నాడు. వేషం అంటే నామము రూపము కలిస్తే ఏది ఉంటుందో అది వేషం. ఒక రూపం ఉన్నది, దానికి ఒక పేరున్నది అంటే ఆ కాంబినేషన్ పేరు వేషం. ఈయన రకరకాల వేషాలు వేసుకుంటున్నాడు, గుర్రాన్ని తీసుకొని వెళ్తున్నాడు. మన జితాసుడు వెంటబడగానే వదిలిపెట్టి మాయమైపోతున్నాడు. ఇంకా అప్పుడు మన వాళ్ళున్నారు, మనుషులందరూ. తత్ గృహీత విసృష్టేషు, ఆయన ఏవేవో రూపాలు గ్రహిస్తున్నాడు, విసృష్టం వదిలిపెట్టేస్తున్నాడు. అవన్నీ పాఖండాలు, ధర్మంలాగా కనిపించే అధార్మికమైన రూపాలు. ఇప్పుడు వాటికి చక్కటి మాటలు కూడా ఉంటాయి. పేసలేషు వాగ్మిషు, అందమైన మాటలుంటాయి ఆ రూపాలకు. అట్లానే రకరకాల విధంగా దర్శనమిస్తూ ఉంటాయి. నగ్నంగా ఉంటాయి, లేదా చక్కటి వస్త్రాలు, అందమైన ఎర్రటి పట్టుబట్టలు ధరించి ఉంటాయి. ఏవేవో ఉంటాయి. ఆ రూపాలేవైనా, వాటి గుణాలేవైనా సరే అవన్నీ ఉపధర్మాలు. అవన్నీ ధర్మానికన్నా తక్కువ ధర్మాలు. అపధర్మాలు, అధర్మాలు. అసలు సింప్లీ అధర్మాలు. వాటిని ధర్మ ఆభాసలని పిలుస్తారు. ధర్మంలాగా కనిపించేవి. వాటన్నింటినీ చూసి మన నృణాం మతిః, మన మనుషుల బుద్ధి ఎట్లా ఉంటుందంటే, ఇవన్నీ చూసి ఇవన్నీ ధర్మాలుగానే, ధర్మః ఇతి ప్రాయేణ, ఎందుకు అంటే భ్రాంత్యా సజ్జతే, భ్రాంతి వల్ల, వీళ్ళలో ఉన్న భ్రాంతి వల్ల ఆ రూపాలను చూసి వాటిని కావాలని కోరుకోవడం మన జితాసుడు కూడా చేయొచ్చు కదా! చేయట్లేదాయన. విజితాసుడు ఆ రూపాలను వదిలిపెట్టేసి ఓన్లీ గుర్రాన్ని పట్టుకొని వస్తున్నాడు. వీళ్ళెందుకు తగులుకుంటున్నారు పోయి? ఎందుకు పోయి వాటితో, ఆ రూపాలతో తగులుకుంటున్నారంటే ప్రాయేణ భ్రాంత్యా, భ్రాంతి వల్ల, భ్రమల వల్ల ఆ పాఖండాలను చూసి, ఆ ఖండాలేమి, ఖండాలు ముక్కలు చెక్కలై ఉన్న ధర్మాన్ని పట్టుకుని, ధర్మంలాగా కనిపించే ఆభాసలన్నింటినీ పట్టుకుని, అదే ధర్మం అనుకుని వీళ్ళు వాటిని ధరిస్తూ ఉన్నారు. అట్లా చెడిపోతూ ఉన్నారు. ఇట్లా ఎన్ని సార్లు జరుగుతుందో అన్ని సార్లు అంతగా అధర్మం పెరుగుతూ ఉన్నది. ఈలోగా తత్ అభిజ్ఞాయ భగవాన్ పృథు పరాక్రమః ఇంద్రాయ కుపితః బాణం అదత్త ఉద్యత కార్ముకః. మన భగవాన్ పృథువుకి ఇంకొచ్చింది పృథు కోపము. పృథు పరాక్రమం కలిగిన వాడు మహాకోపంతో కుపితుడై తత్ అభిజ్ఞాయ, ఇదంతా చూసుకున్నాడు. మాటి మాటికి ఆయన ఎత్తుకొని వెళ్ళడం, ఈయన కొడుకు తీసుకొని రావడం, మధ్య మధ్యలో ఆయన ఈ విధంగా యజ్ఞాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే ఇంద్రుడి పైన కోపం వచ్చి బాణాన్ని ఎత్తి పట్టుకుని, కార్ముకం అంటే ధనుస్సుని కూడా ఎత్తి పట్టుకుని ఇంక బాణంతో ఆయన బయలుదేరాడు. మన పృథువే లేచాడు, ఇంకా పృథుపుత్రుడు కాదు. తం ఋత్విజః శక్రవదాభిసంధితం విచక్ష్య దుష్ప్రేక్ష్యం అసహ్య రంధసం నివారయామాసుః. అహో మహామతే న యుజ్యతే అత్ర అన్యవదః ప్రచోదితాత్ వయం మరుత్వంతం ఇహ అర్ధనాశనం హ్వయామహే త్వత్ స్రవసా హతత్విషం అయాతయామ ఉపహవైః అనంతరం ప్రసహ్య రాజన్ జుహవామ తే హితం అన్నారు వాళ్ళు. తమ్మ ఆయనను చూశారు. మన పృథువే లేచాడు ఇంకా ధనుర్బాణాలు పుచ్చుకుని మహాకోపంతో. శక్రవదాభిసంధితం, శక్రుణ్ణి అంటే మన ఇంద్రుణ్ణి, శతక్రతువులు చేసిన వాణ్ణి వధించాలన్న బుద్ధితోటి ఇంకా లేచాడు మనవాడు. అసహ్య రంహసం, అసహ్యం అంటే సహించడం, తట్టుకోవడం కష్టం, తట్టుకోలేని వేగంతో, రంహస అంటే వేగం, దానితో దుష్ప్రేక్షంగా ఉన్నాడు.
తేరిపారా చూడ్డానికి వీల్లేనంత తేజస్సుతో ఉన్నాడు. మహాకోపంతో ఉన్నాడు. ఆయన ఈ విధంగా ఇంద్రుడిని చంపేస్తానని లేచేసరికి ఆయనను ఋత్విజః విచక్ష ఋత్వికులు చూసారు. చూసి నివారయామాసుః ఆపేశారు. ఆగయ్యా ఆగు ఆగు తొందర పడకో అని ఆయనకు ఏం చెప్తున్నారంటే, అహో మహామతే ఓ గొప్ప బుద్ధి కలిగిన వాడా ఒక్క నిమిషం ఆగు. ఎక్కడైతే యజ్ఞాలు జరుగుతూ ఉంటాయో అక్కడ ప్రచోదితాత్ అన్యవదః వేదము చెప్పిన విధంగా కాకుండా, వేదోక్తమైన వధ కాకుండా అన్యమైన వధ నయుజ్యతే జరగడానికి వీల్లేదు. వేదము యజ్ఞాల సమయంలో యజ్ఞ పశువులను వధించొచ్చు అని దానికి పద్ధతులు చెప్పింది. ఎట్లా పడితే అట్లా యజ్ఞ పశువులను చంపడానికి వీల్లేదు. యజ్ఞంలో వధలు అన్య అన్య విధంగా జరగడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడేం చేద్దామంటే, నువ్వు ఒక నిమిషం కూర్చో. మేమేం చేస్తామంటే, ఓ రాజన్, ఓ పృథు, ఎవరైతే త్వత్ స్రవసా హతత్విషం, త్విషం అంటే తేజస్, నీ స్రవస నీ తేజస్సు ముందు తన తేజస్సు క్షీణించి ఉన్న ఏ ఇంద్రుడున్నాడో అర్థనాశనం, ఇటువంటి పరమార్థాన్ని సాధించడం కోసం మనమేదో యజ్ఞాలన్నీ చేసుకుంటూ ఉంటే దాన్ని నాశనం చేయడం కోసము బయలుదేరొచ్చిన వాడు ఏదో మరుత్వంతం మన ఇంద్రుడున్నాడో ఆయనను మేమే వయం ఇహ ఇక్కడికి అయాతయామ ఉపహవైహి వేదోక్తమైన మంత్రాలతో హొయామహే ఆహ్వానిస్తాము. నువ్వు పొయ్యి ఆయన వెంటబడి ఆయన్ని వెంబడించి ఏంటో చేసి ఆయన నువ్వు పట్టుకోవాల్సిన పనిలేదు. నువ్వు ఇక్కడ కూర్చో, మేము మంత్రాలు చదువుతాము. వేదోక్తమైన క్రియలతో వేదోక్తమైన మంత్రాలు చదివి ఆహ్వానిస్తే ఆయనే వచ్చి ఇక్కడ నీదెదురుగా వచ్చి నిలబడతాడు. సరేనా? అప్పుడు మేమేం చేస్తామంటే, అప్పుడు కూడా నువ్వు లేచి నీ కత్తులు అవన్నీ పెట్టి వధలన్నీ చేయవలసిన పనిలేదు. దానికి కూడా పద్ధతి ఉన్నది. అనంతరం మేము ఆహ్వానిస్తే పాపం ఆయన రావలసే వస్తుంది. విధి విధానోక్తంగా వేద మంత్రాలు చదివి ఆహ్వానిస్తే రాకేం చేస్తాడు? వస్తాడు. వచ్చిన తర్వాత అనంతరం మేము అహితం నీకింత అహితాన్ని కలిగించిన ఆ ఇంద్రుణ్ణి ప్రసహ్య బలంగా జుహవామ ఇదే యజ్ఞకుండంలో హవిస్సుగా వేసేస్తాం పట్టు. మేమే ఆహుతిస్తాం అగ్నికి. సరేనా? నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు పోయి ఎక్కడికో ఆయన్ని వెంబడించి తరిమి పట్టుకుని సంహరించేమని చెక్కలేదు. నువ్వు ఇక్కడ కూర్చో, మేము మంత్రాలు చదువుతాం, ఆయనే వస్తాడు. మేమే ఆయన్ని అగ్నికి ఇదే అగ్నికుండంలో ఆహుతిచ్చేస్తాం, సరిపోతుందని వాళ్ళు చెప్పారు ఒక సలహా. ఇంకా అప్పుడేం జరిగిందంటే, ఇతి ఆమంత్ర్య క్రతుపతిం విదురా అస్య ఋత్విజః రుషా స్రఘస్తాన్ జుహ్వతః అభ్యేత్య స్వయంభూః ప్రత్యషేదత. ఓ విదురా, ఇది ఈ విధంగా మన ఋత్విక్కులందరూ ఋష మహాకోపంతో క్రతుపతి ఆ యజమాని ఎవరున్నారో మన పృథువు ఆయనకు ఆమంత్ర్య ఈ విధంగా సలహాలు చెప్పారు. మంత్రం అంటే సలహా అని కూడా అర్థం ఉంది. వాళ్ళు ఆ విధంగా ఆయనకి ఒక సలహా చెప్పి ఆయన్ని ఒప్పించి కూర్చోబెట్టారు. ఇంకా వీళ్ళే లేచారు. శృఖస్తాన్ని చేతుల్లో శృవాలు పట్టుకుని జుహ్వతః మంత్రాలు చదువుతూ ఇంద్రుణ్ణి ఆహ్వానిస్తున్న వాళ్ళ దగ్గరికి మన స్వయంభువు బ్రహ్మదేవుడే స్వయంగా అభ్యేత్య వచ్చి ప్రత్యషేధత వాళ్ళని ఆపేశాడు. ఆగండి వద్దు అని. వీళ్ళేమో మన పృథువుని ఆపితే బ్రహ్మదేవుడేమో వీళ్ళని ఆపేశాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, న వద్యః భవతాం ఇంద్రః యత్ యజ్ఞః భగవత్తనుః యం జిఘాంసద యజ్ఞేన యస్య ఇష్టాః తనవః సురాః.
భవతాం మీ చేత ఈ ఇంద్రుడు న వద్యః వధార్హుడు కాదు. ఇంద్రుణ్ణి మీరు చంపరాదు. వద్దు. ఎందుకు? ఏదైతే ఆయన యజ్ఞస్వరూపుడై ఉన్నాడో, ఇంద్రుడు మళ్ళీ ఎవరు? యజ్ఞము. పైగా ఆ భగవంతుడెవరున్నారో, ఆ భగవంతుడికి యజ్ఞము ఉపాధి. ఆ తనువై ఉన్నది. ఇక్కడ యజ్ఞం చేస్తున్న పృథువొకటి, అక్కడ యజ్ఞాశ్వాన్ని అపహరిస్తున్న ఇంద్రుడొకటి. ఈ పృథువు ఏ యజ్ఞంతో ఎవరిని పూజిస్తున్నాడో ఆ భగవంతుడొకటి, ఇన్ని లేవు. అన్నింటికి అవే ఉపాధులు. ఈ రూపాలుగా పృథువుగా, ఇంద్రుడిగా ఇవన్నీ కనిపిస్తున్నవేవున్నాయో అవన్నీ ఉపాధులు. జిగాన్సద యజ్ఞేన ఏ యజ్ఞంతో మీరు ఎవరిని చంపాలని ప్రయత్నం చేస్తున్నారో, ఆ యజ్ఞమే ఆ యజ్ఞస్వరూపుడికి ఇష్టమైన అవయవాలు, అంగాలై ఉన్నాయి. ఇంద్రుడు మాత్రం యజ్ఞానికి అంగం కాదు. ఆ అంగాలతో కూడి ఉన్న అంగి కాదు. అవన్నీ వేరువేరుగా కనిపిస్తున్నాయా? మీరేం చదువుకున్నారు వేదాలు కూర్చొని? ఎక్కడైతే దేవతలన్నీ ఆ యజ్ఞస్వరూపమైన తత్వానికి ఇష్టమైన తనవహ ఉపాధులై ఉన్నాయో, అటువంటి యజ్ఞస్వరూపము ఇంద్రుడు. ఆ యజ్ఞస్వరూపంతోటే, యజ్ఞంతోటే ఎవరిని సంహరించాలనే ప్రయత్నం చేస్తున్నారు? ఎవరి కోసము? అవన్నీ వేరుగా ఉన్నాయని అనుకుంటున్నారు. ఒక్క నిమిషం ఆగండి. తతీదం పశ్యత మహద్ధర్మ వ్యతికరం ద్విజాః ఇంద్రేణ అనుష్ఠితం రాజ్ఞః కర్మ ఏతత్ విజిఘాంసత. మీరు ఈ విధంగా ఇన్ని భేదాలు చూస్తూ ఉండడం వల్ల ఆ యజ్ఞంతో యజ్ఞస్వరూపం యొక్క ఉపాధులను మీరు సంహరించాలి అని, యజ్ఞాంగాలను మీరు ఉపసంహరించాలని చూస్తూ ఉంటే, మధ్యలో జరుగుతూ ఉన్నదేమో చూసుకుంటున్నారా? ఇక్కడ పృథువు యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ ఒక అశ్వం ఉన్నది. దాన్నెవరో ఎత్తుకొని వెళ్లారు. దాన్నెవరో తీసుకొనొచ్చారు. ఈలోగా మీరేంటో ఎవరినో సంహారం చేస్తున్నారని ఇక్కడ ఇంత చూసుకుంటున్నారు గానీ, ముఖ్యంగా జరుగుతున్న అనర్థం చూస్తూ ఉన్నారా? ఏతత్ రాజ్ఞః కర్మ విజిఘాంసత. రాజు చేస్తున్న ఈ కర్మని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్న ఇంద్రుడి చేత అనుష్ఠించబడుతున్న ఈ మహత్ ధర్మ వ్యతికరము, మహాత్ములు ఏది ధర్మమని చెప్తూ ఉన్నారో దానికి వ్యతిరేకంగా ఇక్కడ కర్మలు జరుగుతూ ఉన్నాయి. ఓ ద్విజులారా, తత్తిదం పశ్యత, దాన్ని చూడండి. మహాత్ములు ఏ మార్గాన్ని అనుష్ఠానం చేస్తారో దానికి విరుద్ధమైన మార్గాలన్నీ తయారవుతూ ఉన్నాయి. ఇదే అధర్మము, మహత్ అధర్మము. అదంతా జరుగుతూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా మీరు కూడా అదే అధర్మం ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పృథుకీర్తేః పృథోః భూయాత్ తర్హి ఏకోన శతక్రతుః అలం తే క్రతుభిః సుయిష్టైః యద్భవాన్ మోక్షధర్మవిత్. గొప్ప కీర్తి, ఘనకీర్తి కలిగిన పృథువుకు తర్హి పోతే పోయింది. ఏకోన శతక్రతుః భూయాత్, ఆయన 100 కాకపోతే ఒకటి తక్కువ అవ్వచ్చు. కర్మలేమైంది ఇప్పుడు? 100 కర్మలు చెయ్యాలని ఇక్కడ రూల్ ఎక్కడున్నది? వాడు తక్కువైతే నష్టమేముంది ఇక్కడ? అయితే అయింది తర్హి. నీకింకా సుయిష్టైః క్రతుభిః అలం. నీకిష్టమైన ఈ యజ్ఞాలన్నీ, ఈ క్రతువులన్నీ చెయ్యడం ఇంకా అలం, చాలు. చాలు. ఎన్ని చేస్తావు కర్మలు? ఎంతకాలం చేస్తావు కర్మలు? ఎంత చేసినా ఇంతే. కోపాలు తగ్గాయా? కోరికలు తగ్గాయా? నువ్వు కోరుకున్నదేమైనా పరమార్థం సాధించావా? మధ్యలో అధర్మాలన్నీ పెరిగిపోతూ ఉన్నాయి, చూసుకున్నావా? ఎన్ని చేస్తావు కర్మలు? ఇంక ఆపేయి, చాలు. ఒకటి తక్కువైతే నష్టమేం లేదు. ఒక కర్మ తగ్గిందంటే నష్టమేమీ లేదు. ఏమో టు డూ లిస్టులన్నీ రాసుకుంటావు. టు డూ లిస్టులన్నీ రాసుకుని, ఈ వారం ఇవి చేస్తాను, ఈ వీకెండ్‌లో ఇవి చేస్తాను, నా బతికుండగా ఇవి చేస్తాను, 40 ఏళ్ల లోపల ఇది చేస్తానని నీ ఇష్టం వచ్చినట్టు బకెట్ లిస్టులన్నీ రాసుకుంటావు. బకెట్ తంటావు. అప్పుడు ఈలోగా బాగుపడే ఆలోచన చేసుకోవద్దు. ఒకటి తక్కువైతే ఏమైంది కర్మ అందులో? భవాన్ మోక్ష ధర్మవిత్, మీరు మోక్ష ధర్మం తెలిసిన వారు గదా! దాని గురించి ప్రయత్నం చెయ్యొద్దా? కర్మలు చేసుకుంటూ కూర్చుంటావా? ఎన్నాళ్ళకైనా సరే. ఒక్కటి తగ్గితే ఏమైందక్కడ?
నయేవ ఆత్మనే మహేంద్రాయ రోషం ఆహర్తుమర్హసి ఉభవపి హి భద్రంతే ఉత్తమ శ్లోక విగ్రహౌ. నువ్వు వేరు, ఇంద్రుడు వేరా? ఆ రకంగా చూస్తూ ఉన్నావా? ఉభవపి మీ ఇద్దరూ కూడా ఉత్తమ శ్లోకుడి విగ్రహాలు, ఉపాధులు కాదు. పృథువు అన్నది ఒక ఉపాధి, ఇంద్రుడు అన్నది ఒక ఉపాధి, ఉపాధులు కావు. ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి వచ్చాయో చూసుకోవాల్సిన పని లేదు. మహేంద్రాయ ఆత్మనే రోషమాహర్తుం నార్హసి. నువ్వు మహేంద్రుడి పైన రోషాన్ని తెచ్చుకుంటావా, ద్వేషాన్ని పెంచుకుంటావా? ఇంద్రుడు వేరేగా ఉన్నాడా? ఆత్మ కాదు, నీ స్వరూపం కాదు. అంతా నువ్వై ఉండగా నీకేమర్థమైంది? ఇంతకుముందు పైన మొత్తం అంతా ప్రవచనం అయింది కదా. నువ్వు పుట్టగానే ఏదో నీకు పట్టాభిషేకం చేస్తూ ఉన్న సమయంలోనే మునులందరూ నీకు అదే తత్వమసి అని ప్రవచనం చేశారే, నీకేం తెలిసింది? తర్వాత మళ్ళీ ధర కూడా పాపం దానికి అర్థమైనట్టు అది చెప్పింది కదా, నీకేం అర్థమైంది? మళ్ళీ మొదటికొచ్చావు. నువ్వు వేరనుకుంటున్నావో, ఇంద్రుడు వేరనుకుంటున్నావు. ఇంద్రుడు నువ్వు అన్నీ కలిపి పృథువైన ఇంద్రుడైన ఆత్మస్వరూపం, నీ స్వరూపం కాదు. నీకు కోపం వస్తే, నీకు రోషం వస్తే ఎవరి మీద తెచ్చుకుంటున్నావు కోపము, రోషము? ఎవరి మీద తెచ్చుకుంటున్నావు? అంత ఎవరి మీద పెంచుకుంటున్నావు ఆ ద్వేషము? నీ మీదే కాదు. ఇంద్రుడి మీద పెంచుకుంటున్నాను అనుకుంటున్నావా అజ్ఞానంతో? ఇంద్రుడైనా నువ్వైనా అదే స్వరూపం కాదు. ఇంకా ఆపు. ఒక్క కర్మ తగ్గితే నష్టమేమీ లేదు, మంచే జరిగింది. మోక్ష ధర్మం గురించి ఒకటి ఆలోచన చెయ్యాలి. ఎన్నాళ్ళు నువ్వు ఈ కర్మల్లో ఉంటావు, ఇవే ధర్మాలు అనుకుంటావో? ఇవన్నీ ధర్మ ఆభాసలు, కర్మలన్నీ. అసలు ధర్మమేమి? ఇది నా ధర్మం అండి, ఇది నా ధర్మం అండి అనుకుంటూ కర్మలు చేసుకుంటూ కూర్చుంటావు. ఏవి నీ ధర్మాలు? ఇవన్నీ ధర్మ ఆభాసలు. నీ ధర్మము మోక్ష ధర్మము, ఆత్మ ధర్మం ధర్మము. ఇంకా కూర్చో, దాని గురించి ఆలోచన చెయ్యి. మా అస్మిన్ మహారాజా కృధాహస్మ చింతాం నిశామయ అస్మత్ వచః ఆదృతాత్మ యధ్యాయతః దైవహతం ను కర్తుం మనః అతిరుష్టం విశతే తమో అంధం. తమో అంధం అని ఒకటి మన ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది. నువ్వు ఆ పుస్తకం చదువుకోలేదు? ఈశావాస్యం చదివావు కదా ఉపనిషత్తు. అందులో ఏముంది? తమో అంధకారాలు. కర్మ ఉపాసనలు రెండూ అంతే. ఒకటి గొప్పది, ఒకటి తక్కువ అనుకునేవు రెండూ కర్మలే. రెండింటి వల్ల తమో అంధకారమే కలుగుతుంది, అవే లోకాలు కలుగుతాయి అని చాలా క్లియర్గా చెప్పిందా లేదా ఈశావాస్యోపనిషత్తు? మళ్ళీ మొదటికొచ్చావా నువ్వు? ఓ మహారాజా, అయ్యో నేను చేస్తున్న కర్మల్లో ఒక్క కర్మ తగ్గిందే, అయ్యో నేను అనుకున్న దాంట్లో ఒకటి చేయలేకపోయానే, ఈ వీకెండ్ ఇన్ని పనులు చేద్దాం అనుకున్నా ఒక్కటి చేయలేకపోయానే అని చింతాం అస్మిన్ మా కృధాహస్మ. ఓహో దిగులు పెట్టుకుని కూర్చున్నావో. ఒక్కటి తగ్గితే ఏమైంది? ఒక పని తగ్గితే, ఒక కర్మ తగ్గితే నష్టం లేదు. ఆదృతాత్మ, నా మాటలను ఆదరించిన వాడివై అస్మత్ వచః, నేను చెప్తున్న మాటలను నిశామయ విను. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఎత్తి ఏదైతే నువ్వో దైవోపహతంగా ఒక కర్మ చెడిపోయింది, దాన్ని ఏదో విధంగా మళ్ళీ కర్తుం చేస్తాను అని చెయ్యడానికి ధ్యాయతః ఆలోచనలన్నీ చేస్తున్నావు. పోతే పోయింది ఒక బోడి కర్మ. ఒక్కటి కర్మ పోతే నష్టమేమైంది ఇక్కడ? ఓ పని తగ్గిందని ఎట్లోకట్లా ఆ పనిని సాధించి తీరుతానని బయలుదేరుతున్నావు. ఆ రకంగా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నువ్వు మోక్ష ధర్మాన్ని ఆలోచించట్లేదు, ప్రాపంచికమైన ధర్మాలే, కర్మలే ఆలోచిస్తున్నావు. ఒకటి ఆల్రెడీ అక్కడ పెద్ద నష్టము, పాఖండం జరిగిపోతూనే ఉన్నది. అనాత్మ ధర్మాలను చేస్తూ ఉన్నావు, అవే అధర్మాలు. ఇంకా అక్కడికి ఆగకుండా పైగా ఇంత కోపం తెచ్చుకుంటున్నావు నువ్వు. ఎట్లోకట్లా చేస్తానని పట్టుదలలతో ఉన్నావు. ఏమవుతావో? ఆ రకంగా ఉంటే, ఆ రకంగా ధ్యానం చేస్తూ ఉన్న బుద్ధి దాని గురించి ఎట్లోకట్లా పని నేను ఈసారి ఎట్లన్నా సాధిస్తాను అని అట్లా కూర్చున్న మనసు ఏమవుతుంది? అతిరుష్టం, మహారోషానికి లోనవుతుంది. మహాకోపంతో ఉంటుంది, అది రోషంతో ఉంటుంది. దాంతో ఏమవుతుంది? అది తమో అంధం విసతే, తమో అంధకారంలోకి జారిపోతుంది, చీకట్లలోకి. చూసుకుంటున్నావా నువ్వు? క్రతుః విరమతాం యేషః దేవేషు దురవగ్రహః ధర్మ వ్యతికరః యత్ర పాఖండైః ఇంద్రనిర్మితైః. యేషః క్రతుః విరమతాం, ఈ యజ్ఞాన్ని ఇంక ఆపేయి, ఇంక చాలు కర్మలు ఆపేయి. దేవేషు దురవగ్రహః, దేవతలు ఎట్లా ఉంటాయి అంటే మన ఇంద్రియాలకి అధిష్టాన దైవతాలని చెప్తారు. ఆ దేవతలు ఎట్లా ఉంటాయంటే దురవగ్రహః, అవగ్రహము అంటే
అడ్డంకులు కలిగించడము. అది ఎంత తీవ్రంగా అయినా సరే మనం చేస్తున్న కర్మలకి అడ్డంకులు కలిగించాలనే చూస్తూ ఉంటాయి మనకి ఇంద్రియాలు ఎప్పుడైనా సరే. మంచిది శుభము. ఏదో ఒకటి ప్రారబ్ధం అడ్డం పడ్డదనో ఇక్కడ పైన. దైవహతం, దైవోపహతం అనుకుని ప్రారబ్ధం అడ్డం పడి కర్మ జరగలేదైనా అనుకో. ఇంద్రియాలే పన్నీయట్లేదైనా అనుకో. ఏదో ఒకటి ఏదైనా సరే ఏదైతే పాఖండైః ఇంద్రనిర్మితైః ధర్మవ్యతికరః యత్ర ఇంద్రుడు కల్పించిన ఇంద్రియాల చేత కల్పించబడ్డ ఈ పాఖండాలు ప్రాపంచిక ధర్మాలన్నీ గూడా ధర్మ వ్యతికరాలు. ధర్మ వ్యతికరాలు, ధర్మానికి వ్యతిరేకాలు, ధర్మాభాసలు. వాటిని ఇంకా వదిలిపెట్టి ఇంక చాలులే చేసినవన్నీ చేసావు. చేసినంత కాలం చేసావు ఇంకాపు. ఏభిః ఇంద్రోపసంసృష్టైః పాఖండైః హరిభిః జనం క్రియమాణం విచక్ష్వ ఏనం యహతే యజ్ఞదృక్ అశ్వముట్. యజ్ఞానికి ద్రోహం చేసేవాడు, అశ్వాన్ని హరించేవాడెవడున్నాడో ఆ హరి, ఆయన చేత ఈ పాఖండాలన్నీ సృష్టింపబడ్డాయి. వాటిని చూసి ఆ ఆకర్షణకు లోనయ్యి హారిభిః జనం, అవి వాళ్ళ మనసులను చూరగొంటూ ఉంటే, మనసులను హరిస్తుంటే, క్రియమాణం ఆ విధంగా మనసులు పోగొట్టుకుంటున్న వాళ్ళు, అవి మనోహరంగా ఉన్నాయనుకుని వాటి వెంట పడిపోతూ ఉన్నవాళ్ళు ఈ జనమంతా ఉన్నారు. ఈ జనాన్ని విచక్ష్వ చూసావా? చూడు. ఇటువంటివన్నీ మానుకో. నువ్వు చేస్తున్నదేంటో చూసుకో, తెలుసుకో. భవాన్ పరిత్రాతుం ఇహ అవతీర్ణః ధర్మం జనానాం సమయానురూపం వేనాపచారాత్ అవలుప్తం అద్య తత్ దేహతః విష్ణుకళాసి వైన్య అని మళ్ళీ మన బ్రహ్మదేవుడు దిగొచ్చి చెప్పవలసి వచ్చింది. మళ్ళీ తత్వమసి అని చెప్తున్నాడు. ఓ వైన్యుడా, భవాన్ నువ్వెవరో తెలుసుకో. మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకో. ఏదైతే వేన అపచారాత్, వేణుడు చేసిన అపచారాల వల్ల అవలుప్తం జారిపోయిన ఈ జనానాం జనులలోని ఈ ధర్మాన్ని మళ్ళీ పరిత్రాతుం నిలబెట్టడం కోసమే, ధర్మస్థాపనార్థమే నువ్వు అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని నిలబెట్టడం కోసమే సమయానురూపం, కాలానురూపంగా, సమయానురూపంగా, నియమానురూపంగా, అవసరార్థము కావాలనే, ఇందుకోసమే ధర్మ పరిత్రాణం కోసమే ఇహ ఇక్కడ అవతీర్ణః అవతారం పుచ్చుకున్నావు. నువ్వెందుకు జన్మ తీసుకున్నావో ధర్మాన్ని నిలబెట్టడం కోసం. అధర్మం వ్యాపిస్తుంటే చూస్తూ నువ్వు కూడా కర్మల్లో దిగడం కోసం కాదు. అద్య నువ్వెవరో తెలుసుకో ఓ వైన్యుడా. తత్ దేహతః ఆ వేణుడి దేహం నుంచి నువ్వు ఎందుకు అవతరించావంటే విష్ణు కళ అసి, విష్ణు స్వరూపమై ఉన్నావు, విష్ణువంశగా వచ్చావు. నువ్వే నీ మోహంలో ఉండి అధర్మం జరుగుతూ ఉంటే, వ్యాపిస్తూ ఉంటే నువ్వు కూడా అందులో మళ్ళీ పాలు పంచుకుంటూ కర్మలు చేస్తూ కూర్చున్నావు. లే, ఇంకా ఎందుకు వచ్చావో జ్ఞాపకం చేసుకో. సహత్వం విమృశ్య అస్య భవం ప్రజాపతే సంకల్పనం విశ్వసృజాం పిపీపృహి ఐంద్రీం చ మాయాం ఉపధర్మ మాతరం ప్రచండ పాఖండ పదం ప్రభో జహి. ఓ ప్రభు, ఓ పృథు, ఓ ప్రజాపతి, సహత్వం ఆ నువ్వు, అస్య భవం విమృశ్య నీ జన్మ ఏంటో నువ్వు జ్ఞాపకం చేసుకో. అసలు ఎందుకు జన్మ తీసుకున్నావో గుర్తు చేసుకో. ఎందుకు అంటే సంకల్పనం, సంకల్ప మాత్రం చేత ఈ విశ్వాన్ని మొత్తాన్ని సృష్టించిన నువ్వు ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఈ జన్మ తీసుకుని దాని వెంటే అనుసరించి వచ్చావు. ఇప్పుడు నువ్వు దాన్ని పిపీపృహి, దాన్ని పూర్ణం చెయ్యి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ అని శాంతి పాఠం చదువుకోలేదు. వేదాలన్నీ నీ వల్లే వచ్చాయి, నువ్వే అయి ఉన్నాయి. నీకు గుర్తులేదు ఎందుకు వచ్చావో? పూర్తి చేయడం కోసమే వచ్చావు, పూర్ణం చేయడం కోసమే. పూర్ణత్వాత్ పురుషః అని మళ్ళీ నీకే ఒక వ్యుత్పత్తి ఉన్నది కూడా అక్కడ. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యి?
ఉపధర్మ మాతరం, ఈ ఉపధర్మాలన్నిటికీ, అపధర్మాలన్నింటికి తల్లి లాంటిది ఒకటున్నది ఈ ఐంద్రీ మాయ. ఈ ఐంద్రీ మాయను ప్రచండ పాకండ పదాన్ని, చండ ప్రచండమైన అధార్మికమైన ఈ మార్గాన్ని జహి వదిలిపెట్టో. ప్రపంచ మార్గాన్ని, కర్మ మార్గాన్ని వదిలిపెట్టు. ఉపాసనగా కనిపించింది కూడా కర్మే. కర్మోపాసనలు రెండు కర్మే. ఆ మార్గం వదిలిపెట్టు, తమోంధకారమే మిగులుతుందని ఈశావాస్యం చెప్పింది, వెళ్ళి చూసుకో మళ్ళీ. ఆ మార్గం జహి వదిలిపెట్టో అని మన బ్రహ్మదేవుడు చెప్పాడు. మైత్రేయుల వారు మనకు కదా చెప్తూ దీన్ని ముగిస్తున్నారు. ఇద్ధం సహ లోకగురుణ సమాధిష్ట విశాంపతి తథా చ కృత్వా వాత్సల్యం మఘేనాపి చ సందధే. ఇద్ధం, ఈ విధంగా, సహ విశాంపతి, ఆ ప్రజాపతి మన పృథువు, లోకగురుణ సమాధిష్ట, ఆ లోకగురువు బ్రహ్మదేవుడి చేత చక్కగా ఆదేశింపబడిన వాడై, ఉపదేశం పొందినవాడై, తథా అదే విధంగా, వాత్సల్యం కృత్వా, ఇంద్రుడి పైన వాత్సల్యాన్ని, ఇప్పుడు ప్రేమ భావాన్ని, మైత్రీ భావాన్ని పెంచుకున్నాడు. ఇంతకుముందు ద్వేషభావం ఉండే, ఇప్పుడు మైత్రీ భావాన్ని పెంచుకున్నాడు. మఘేనా, ఆ ఇంద్రుడితో, సందధే, ఆయన సంధి చేసుకున్నాడు. శత్రుత్వాన్ని, పగలను వదిలిపెట్టేశాడు వెంటనే. కృత అవబృధ స్నానాయ పృథవే భూరి కర్మణే వరాన్ దదుహుతే వరదాహయే తద్బర్హిషి తర్పితాహ. ఎవరైతే వరదాహ, వరదులు దేవతలున్నారో, ఎవరెవరైతే, ఏ దేవతలైతే తత్ బర్హిషి తర్పితాహ, ఆయన ఇచ్చిన హవిస్సుల చేత తృప్తి పొందిన వాళ్ళున్నారో, వాళ్ళందరూ కూడా కృత అవబృధ స్నానాయ, ఇంకా యజ్ఞదీక్షను విరమించి ఆయన అవబృధం స్నానం చేశాడు, ఇంక వదిలిపెట్టేశాడు కర్మలను. అటువంటి భూరి కర్మలు, ఇంతవరకు చాలా చేశాడు కర్మలు, ఇంక వాటిని ఆపేసిన ఆ పృథువుకు ఆ వరదులందరూ తృప్తి చెందిన వాళ్ళై వరాన్ దదుహు, ఎన్నో వరాలను ప్రదానం చేశారు. విప్రాహ సత్యాశిష తుష్టాహ శ్రద్ధయా లబ్ధ దక్షిణాహ ఆశిష యయుజుః క్షత్తః ఆదిరాజాయ సత్కృతాః. ఓ క్షత్తః, ఓ విదురా, విప్రాహ, విప్రులందరూ కూడా, సత్యాశిష, వాళ్ళ ఆశీర్వచనాలన్నీ సత్యమై ఉంటాయి. అమోఘమైన వ్యర్థంగాని ఆశీర్వచనాలతో ఉన్న మన విప్రులందరూ కూడా లబ్ధ దక్షిణాహ, భూరి దక్షిణలను స్వీకరించారు. వాళ్ళందరూ కూడా ఆయన చేత సత్కృతాహ, సత్కరింపబడ్డారు. ఆ తర్వాత వాళ్ళందరూ తుష్టాహ, చాలా తృప్తి చెందిన వాళ్ళై, ఎంతో సంతోషంగా ఉన్నవాళ్ళై, శ్రద్ధగా మన పృథువు చేసిన ఈ కర్మలను, తర్వాత ఆయన పూర్తి చేసిన విధానాన్ని, ఆయన ఇచ్చిన భూరి దక్షిణలను, వాటన్నింటినీ చూసి ఆయన శ్రద్ధకు ముచ్చటపడి ఆశిష యుయుజుహు, ఆయనకు ఎన్నో ఆశీర్వచనాలు చేశారు. వాళ్ళు ఏమన్నారంటే, త్వయా ఆహూతాః మహాబాహో సర్వే ఏవ సమాగతాః పూజితాః దానమానాభ్యాం పితృదేవర్షి మానవాః. ఓ మహాబాహో, ఓ పృథు మహారాజా, త్వయా ఆహూతాః, నీ చేత ఆహ్వానింపబడ్డ వాళ్ళందరూ సర్వే ఏవ సమాగతాః, చక్కగా వచ్చారు. పితృదేవతలు, దేవతలు, ఋషులు, మానవులను ఎవరెవరిని పిలిచావో వాళ్ళందరూ నీ యజ్ఞాలకు వచ్చారు. దానమానాభ్యాం పూజితాః, దానాలతో, మానాలతో, నీ సత్కారాలతో, నీ భూరి దక్షిణలతో తృప్తి చెందారు, పూజింపబడ్డారు అని వాళ్ళు ఆశీర్వదించారు అన్న చోట ఈ అధ్యాయం కూడా పూర్తవుతున్నది. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కందే పృథు విజయే ఏకోనవింశోధ్యాయ. ఇంకా ఆయన విజయం పూర్తవ్వలేదు. కర్మ ఉపాసన రెండే పూర్తయ్యాయి, ఇంటికి పూర్తయ్యాయి. ఇంకా ఉపాసనల్ని కూడా మొత్తం కర్మలతో పాటు కట్టగట్టి ఆయన మొత్తం అన్నింటినీ ఉపసంహరించాడు. తర్వాత ఏముంటుంది నెక్స్ట్? కర్మలు కాగానే, కర్మలు ఆగగానే వెంటనే మొదలయ్యేదేమి? జ్ఞానము. కాబట్టి ఇక్కడ జ్ఞానోపదేశం జరుగుతూ ఉన్నది. మళ్ళీ భగవంతుడే స్వయంగా మన ధ్రువుడికి ఏ విధంగా జ్ఞానోపదేశం చేశారో అట్లానే ఇక్కడ పృథువుకు కూడా జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నారు. ఈ అధ్యాయము, ఈ 20వ అధ్యాయం నిండా ఈ జ్ఞాన ఉపదేశము, మన పృథువు యొక్క ప్రశ్నలు లేదా స్తుతులు, దీంతోటే కూడి ఉంటుంది. మొత్తం అధ్యాయం అంతా జ్ఞాన
కాండ. దీన్ని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.